హాయ్ అండి, వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్. ఈరోజు కోడిగుడ్డు కూర తయారు చేసే విధానం తెలుసుకుందాము. కోడిగుడ్డు కర్రీ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో తయారవుతుంది. పెద్ద సైజు టమోటాలు ఒక 5 తీసుకోండి, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు 2, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. మనకు రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోండి. సన్నగా తరిగిన టమోటాలను పక్కన పెట్టుకోండి. ఉడికించిన ఎగ్స్ 4, వాటికి చిన్న ఘాట్లు పెట్టుకొని ఒక కళాయి పెట్టి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి మనం ఘాట్లో పెట్టుకునే ఎగ్స్ని బాయిల్ చేయండి గోల్డ్ కలర్ వచ్చేలాగా. నేను వేసానండి, కానీ ఆ క్లిప్ పోయింది. ఉప్పు కారం వేసి గోల్డెన్ వచ్చాక అదే దాంట్లో పెనంలో తాలింపు గింజలు వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కాసేపు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మగ్గాక ఇందాక సన్నగా తరిగి పెట్టిన టమోటాలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. అవి వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్ వేసేయండి. వేసి బాగా తిప్పండి. బాగా కలిసిపోయేలా తిప్పాక అది కూడా 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు మగ్గాక మళ్ళీ తీసి తిప్పండి. బాగా తిప్పాక బాగా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ 2 నిమిషాలు ఉన్నాక కొంచెం 2 స్పూన్లు కారం వేయండి. ఉప్పు మీకు రుచికి సరిపడంత వేసుకోండి, ఉప్పు కారం. నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను మళ్ళీ వేసాను. అలాగే మనం ఇందాక ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసేసి తిప్పేసి కొత్తిమీర కరివేపాకు చల్లేయండి. కొత్తిమీర కరివేపాకు తాలింపులో కంటే లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి కూర. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయింది. చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి.